ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యేసువై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకనికరం చొప్పున మరొక వారము యేసువైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచిది. మనము గత కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథంలోని విషయాలను ధ్యానం చేసుకుంటున్నాం. ప్రతి సంఘంతో కూడా దేవుడు మాట్లాడిన మాటలు, క్రీస్తు వారు మాట్లాడిన మాటల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. పెర్గమ సంఘం గురించి నేర్చుకున్నాం గత వారం. ఈ వారము మరొక సంఘంతో క్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు, తుయతైరా అనే సంఘంతో క్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలను ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏ సంఘంతో మాట్లాడుతున్నప్పటికీ ముందుగా చెప్పబడినట్టుగా ప్రతి సంఘంతో కూడా తనను పరిచయం చేసుకుంటున్న విధానంలో మార్పును చూస్తూ ఉంటాం మనం కదా. ఏ సంఘంతో తను పరిచయం చేసుకున్నా ఒక్కొక్క సంఘంతో ఒక్కొక్క రకంగా తనను పరిచయం చేసుకుంటూ ఉంటున్నాడు. ఎందుకు అలా పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే, ఆ సంఘము వెళ్తున్న పరిస్థితులను బట్టి తాను ఎవరో ఆ సంఘానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సంఘము ఒకవేళ దేవుని చిత్త ప్రకారము జీవిస్తున్నట్లయితే ఆయన గురించి ఆ సంఘానికి ఏమై ఉన్నాడో చెప్పే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఆదరించేవాడిగా, బలపరిచేవాడిగా, ఆ సంఘాన్ని ఏ విధంగా కాపాడుతాను అనే వాగ్దానాలను చేస్తూ, ఒకవేళ ఆ సంఘము దేవుని చిత్త ప్రకారము జీవించకుండా ఉన్నట్లయితే ఆయన ఏమై ఉన్నాడో చెబుతూ పనిష్మెంట్ గురించి కూడా మాట్లాడుతూ వస్తాడు కదండి. తన పరిచయము ఏంటి అని అంటే, మనం కూడా ఒక్కోసారి చెప్తుంటాం కదా, నేను ఎవరో తెలుసా అంటుంటాం. లేకపోతే మా నాన్న ఎవరో తెలుసా, మా బంధువులు ఎవరో తెలుసా అని ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ సందర్భంలో మనం వాళ్ళను పరిచయం చేస్తూ ఉంటాం కదండి. సందర్భానుసారంగా క్రీస్తు వారు కూడా సంఘాలతో, అంటే నీతో, నాతో, మనతో ఆయన పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఈ సంఘంతో పరిచయం చేసుకుంటున్న విధానాన్ని ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేద్దాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. తను ఈ వచనంలో 3 రకాలుగా పరిచయం చేసుకుంటున్నాడు. అగ్నిజ్వాల వంటి కన్నుల గురించి, అపరంజిని పోలిన పాదములు గలవాడి గురించి, దేవుని కుమారుని గురించి కదా. 3 రకాలుగా ఈ సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకు ఈ విషయాలు ఈ సంఘానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, అగ్నిజ్వాల వంటి కన్నులు, అగ్నిజ్వాల. అగ్ని ఏం చేస్తుంది సహజంగా? ఎందుకు అగ్నిజ్వాలతో తనను పోల్చుకుంటున్నాడు, లేకపోతే తన పరిచయం చేసుకుంటూ ఉన్నాడు? అగ్ని ఏ పని అయితే చేస్తుందో కదా, ఏదైనా పోల్చుకుంటున్నాము అని అంటే, దేనైనా కంపేర్ చేస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే, దానికి ఉన్న లక్షణాలు నాకున్నాయి అని అర్థం. అదే మనం కూడా చెప్తూ ఉంటాం. ఆ విధంగా మనం పోల్చుకుంటూ ఉంటాం. వాడు పులిరా అంటుంటాం. అంటే అర్థం అంటే నిజంగా పులినా, పులి స్వభావం కలిగిన వాడు, లేకపోతే ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో ఆ సమయంలో ఉంటాయి అని అర్థం. అగ్ని జ్వాలతో తనను తాను పోల్చుకుంటున్నాడు. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది? అగ్ని ఏం చేస్తుంది? ఈ లక్షణాలు మనకు అర్థం కావాలి. ఆ సంఘంలో ఏదో జరుగుతుంది. ఆ పరిస్థితులను బట్టి క్రీస్తు వారు అగ్నిజ్వాలతో పోల్చుకుంటున్నాడు. ఆ విశ్వాసులలో ఉన్న పరిస్థితులను బట్టి, లక్షణాలను బట్టి, లేకపోతే నీలో, నాలో, మనలో ఉన్న లక్షణాలను బట్టి ఒకవేళ క్రీస్తు వారు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారేమో. అగ్నిజ్వాల, అగ్ని ఏం చేస్తుంది? సహజంగా దహించి వేస్తుంది కదండి. అగ్ని సమస్తాన్ని కూడా కాల్చివేస్తుంది, నాశనం చేస్తుంది. మన గత కాలంలో చూసాం, కాలిఫోర్నియాలో జరిగిన సంఘటన. సమస్తాన్ని కూడా బూడిద చేసింది కదండి. అగ్ని
సమస్తాన్ని కూడా బూడిద చేసేసింది. అంటే అగ్నికి మరుగై ఉన్నది, హిడెన్ థింగ్స్ ఏవి కూడా ఉండవు. దాచిపెట్టబడిన వస్తువులు ఏ ఉన్నప్పటికీ నువ్వు లాకర్లో పెట్టుకున్నా, బీరువాలో, లాకర్లో ఇంకా ఎక్కడైనా పెట్టుకున్నా, అది ఇనుపదైనప్పటికీ ఎంత జాగ్రత్తగా భద్రంగా ఎవరికి తెలియకుండా పెట్టుకున్న ఏ వస్తువు అయినా ఆ సమయంలో సమస్తాన్ని కూడా నాశనం చేసి బూడిద చేసేసింది. దహించే అగ్ని దేనిని కూడా విడిచిపెట్టదు అని అర్థం. అది ఎంత బలంగా ఉన్నా, అది ఎంత చిన్నదైనా, ఎక్కడ దాచిపెట్టబడినా కాల్చి వేస్తుంది కదండి, దహించి వేస్తుంది. అగ్నిజ్వాలకు ఉన్న లక్షణం అది. మరుగై ఉన్నది ఏది లేదు, దాచిపెట్టబడినది ఏది లేదు, రహస్యమైనది ఏది లేదు అని తనతో పోల్చుకుంటున్నాడు. ఆయన స్వభావం అది. క్రీస్తు వారికి మరుగై ఉన్నది ఏది లేదు, దాచిపెట్టబడినది ఏది లేదు. మన రహస్య జీవితము, రహస్యంగా మనం చేస్తూ ఉన్న క్రియలు, తలంపులు, ఆలోచనలు ఏవైనా కానీ ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు. దానిని ఆయన దహించి వేయగలడు, ఒకవేళ అది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే. ఆయనకు నచ్చని లక్షణం ఏదైనా ఉన్నట్లయితే ఆ సంఘంలో ఉంది, అందుకనే పరిచయం చేసుకుంటున్నాడు. విశ్వాసులలో ఉంది, అందుకనే పరిచయం చేసుకుంటున్నాడు. నీలో, నాలో, మనలో ఉందేమో, ఒకవేళ పరిచయం చేసుకుంటున్నాడేమో. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. నీ తలంపులలో, నువ్వు చేస్తున్న ఆలోచనలలో, రహస్యంగా ఎవరు చూడకుండా చేస్తున్నానులే అని అనుకుంటున్నావేమో, కానీ అగ్ని కాల్చివేయగలదు. ఆయన కన్నులు నన్ను చూడగలవు. ఏది చేసినప్పటికి కూడా ఆయన దహించి వేయగలడు ఆ లక్షణాన్ని, బూడిద చేయగలడు ఆ లక్షణాన్ని కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు చూడట్లేదులే అని అనుకుంటున్నామేమో, దాచిపెట్టానులే ఎవరికి తెలియకుండా అని అనుకుంటూ ఉన్నామేమో, ఎవరు గమనించట్లేదులే అని అనుకుంటున్నామేమో. ఆయన చూస్తున్నాడు. ఆయన అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడు. ఏది మరుగై ఉండదు అగ్నికి కదండి. అందుకని ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆయన మాట్లాడుతూ 4వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 23వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండానట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. ఈ సందర్భంలో ఎందుకు దహించు అగ్ని అని పరిచయం చేసుకుంటున్నాడు? మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, దేవుడు నీతో నాతో ఒక నిబంధన చేశాడు. మనము కూడా ఆయన నిబంధనలోకి వెళ్ళాం కదా. ఒక అగ్రిమెంట్ ఉంది. నువ్వు దేవుడిని అంగీకరించావు, క్రీస్తు వారిని అంగీకరించావు అని అంటే అది డ్యూయల్ అగ్రిమెంట్. ఆయన ఒక్కడే కాదు, నువ్వు నేను కూడా, మనం కూడా చేశాం. ఆయనతో ఒక నిబంధన చేశాం. ఆయన చేశాడు. ఒక అగ్రిమెంట్లో ఒక్కడే ఉండడు కదా. నిబంధన అనగానే ఒక్కరే ఉండరు, అందులో ఇద్దరు ఉంటారు, 2 పార్టీలు ఉంటాయి. దేవుడు ఒక పార్టీ అయితే నువ్వు ఒక పార్టీ, లేకపోతే నేను ఒక పార్టీ. మనము ఒకవైపు ఒక పార్టీలో సంతకం పెట్టాలి, ఆయన ఒక పార్టీలో సంతకం పెట్టాలి. ఆయన నిబంధన చేశాడు. నిబంధన చేసిన నిబంధనకు ఆయన కట్టుబడి ఉన్నాడు. ఏదైతే నీకు వాగ్దానం చేశాడో, ఏ నిబంధన అయితే చేశాడో, ఆనాడు ఇజ్రాయేలీయులకు కనానుకు చేరుస్తానని, ఆ నిబంధనకు ఆయన కట్టుబడి ఉన్నాడు. ఆ నిబంధనకు ఆయన కట్టుబడి ఉండి ఆ ఇజ్రాయేలీయులను ఆయన కనానుకు చేర్చాడు, తీసుకువెళ్తున్నాడు ఆ ప్రయాణంలో. అయితే నువ్వు ఏ విధమైన నిబంధన చేశావో ఆ నిబంధనకి నువ్వు కూడా కట్టుబడి ఉండాలి కదా. నిబంధనను ఏర్పరిచాడు.
ఒక్కవేళ నువ్వు మర్చిపోయి దానిని బ్రేక్ చేయాలనుకుంటున్నావేమో, ఆ నిబంధనను నువ్వు మర్చిపోయావేమో. క్రీస్తు వారిని అంగీకరించావు సొంత రక్షకుడిగా కదా, ఒక అగ్రిమెంట్లోకి వెళ్ళావు, ఒక నిబంధన చేసుకున్నావు. ఎప్పటిదాకా ఈ నిబంధన? కనానుకు చేరేంత వరకు. ఎప్పటిదాకా నువ్వు చేసిన ఈ నిబంధన? పరలోకానికి చేరేంత వరకు. నువ్వు నేను మనము ఈ భూమి మీద ఉండేంత వరకు, లేకపోతే ఆయన వచ్చేంత వరకు. ఈ నిబంధన చేసుకున్నది ఇది లైఫ్ టైం అగ్రిమెంట్, ఇది పర్మనెంట్గా ఉంటుంది కదా. నిబంధన చేసాము అని అంటే లైఫ్ టైం అది. నువ్వు చేసిన ఈ నిబంధనను ఒకవేళ మరచిపోయావేమో, ఆయన మర్చిపోలా. నువ్వు మరచిపోయి ఆయనను వెంబడిస్తానని, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను మాత్రమే ఆరాధిస్తానని చేసిన ఈ నిబంధన, ఆయనను వెంబడిస్తానని తీసుకున్న ఈ తీర్మానము మరచిపోయి ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండానట్లు మీరు జాగ్రత్త పడుము. మరిచిపోయి అజాగ్రత్తగా ఉన్నందుకు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నేను దహించు అగ్నిని. నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కుదరదు. దేవునితో చేసిన నిబంధనలో, మనిషితో చేసిన అగ్రిమెంట్ కాదు ఇది కదండి, ఒక వ్యక్తితో చేసిన అగ్రిమెంట్ కాదు, పరలోకపు తండ్రితో చేసిన అగ్రిమెంట్. ఒకవేళ ఆ అగ్రిమెంట్ నువ్వు బ్రేక్ చేస్తే పరలోకానికి అవమానం. అగ్రిమెంట్ చేస్తే ఫెయిల్ అవుతుంది కదా కదండి, దేవుని నామము అవమానపరచబడుతుంది. దేవునితో ఆటలాడకూడదు అని అర్థం. మన ఇష్ట ప్రకారం జీవించడానికి కుదరదు. అంత తీవ్రంగా పరిచయం చేసుకుంటున్నాడు. దహించు అగ్ని అని అంటే చిన్నదేం కాదు కదండి. ఆయన ఏదో సమాధానకరంగా మాట్లాడుతున్న మాట కాదు, శాంతికరంగా లేకపోతే నీకు ప్రేమించే విధంగా మాట్లాడే మాట కాదు అది. ఒకవేళ అలా నిబంధనను బ్రేక్ చేస్తే నేను దహించు అగ్నిని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకో అని ఒక హెచ్చరిక. అది తీర్పుకు సంబంధించింది, జడ్జిమెంట్ అని అర్థం చేసుకోవాలి. పనిష్మెంట్ అది. దహించు అగ్నిగా పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే, దహించు అగ్ని అంటే అది జడ్జిమెంట్కి సంబంధించింది, తీర్పుకు సంబంధించింది. తీర్పులోకి తీసుకొస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకనే జాగ్రత్త పడాలి ఈ చివరి దినాలలో. చివరి దినాలలో సంఘాలతో క్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు ప్రకటన గ్రంథంలోని విషయాలు. జాగ్రత్తగా ఉండాలి ఆయన విషయంలో. ఆయన మాటలు చెప్పిన లేకపోతే చేసిన నిబంధనను బట్టి, నువ్వు నేను మనము ఒప్పుకున్న విధానాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. ఒకటి దహించు అగ్ని జడ్జిమెంట్కి లేకపోతే పనిష్మెంట్కి సాదృశ్యంగా ఉంటే, ఇంకొక వైపుగా ఇంకొక లక్షణం కూడా ఉంది ఈ అగ్నికి. మలాకి గ్రంథంలో ఒక మాట చదువుతాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను. 2-3 వచనాలు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములు నిర్మలము చేయి రీతిని ఆయన వారిని నిర్మలును చేయును. ఆయన అగ్ని వంటి వాడు. ఏం చేస్తుంది ఈ అగ్ని? వెండి బంగారమును ఏ విధంగా అయితే నిర్మలము చేస్తుందో, శుద్ధి చేస్తుందో, అలాంటి లక్షణాలు ఆయనకు ఉన్నాయి అని అంటున్నాడు కదండి. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. కంసాలి చేస్తూ ఉన్న పని అది. ఏం చేస్తాడంటే ఆయన, ఎందుకు ఆయన అగ్ని వంటి వాడుగా పోల్చుకుంటున్నాడు అని అంటే, నిర్మలము చేసేవాడు ఆయన. బంగారంలో లేకపోతే వెండిలో ఏదైతే మలినం ఉందో, మస్ట్ ఉందో, దానిని తీసివేయాలి అని అంటే అగ్ని గుండా తీసుకువెళ్ళాలి, ఫర్నేస్ గుండా తీసుకువెళ్ళాలి. ఆయన జాగ్రత్తగా గమనిస్తూ దానిని ఎంతవరకు వేడి పెట్టాలో, హీట్ పెట్టాలో అంతవరకు దానిని వేడి పెట్టి, అందులో మలినాలు ఎప్పుడైతే పైకి వచ్చేస్తాయో
ఆ మలినాలన్నిటినీ తొలగించేసి వెంటనే ఆర్పేస్తాడు, ఆ మంటలో నుంచి తీసేస్తాడు. వెంటనే తీసి మలినాలన్నీ తీసేస్తే ఒక అద్భుతమైన పరిశుద్ధమైన బంగారం బయటకు వస్తుంది. మలినాలన్నీ తీసివేయబడి పరిశుద్ధమైన బంగారము బయటకు వచ్చినప్పుడు కంసాలి తనకు కావలసినట్టుగా ఆర్నమెంట్ను తయారు చేస్తాడు. అద్భుతమైన ఒక చూడడానికి అందంగా ఉన్న ఒక బంగారు ఆర్నమెంట్ విలువ పెరుగుతుంది అగ్నిలో నుండి వచ్చిన బంగారానికి కదండి. విలువ పెంచడానికి మలినాలను తీసివేస్తున్నాడు ఆయన. ఆయన అగ్ని వంటి వాడు అని అంటే ఇంకొక లక్షణం ఏంటి? నిజంగా నీవు నేను మనము ఆయనతో చేసిన నిబంధన ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే తప్పిపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పిపోతూ ఉంటాం, అప్పుడప్పుడు చాలాసార్లు పడిపోతూ ఉంటాం. నీలో ఉన్న లక్షణాలు ఒకవేళ ఆయనకు నచ్చకపోయినా నువ్వు యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఆయన నీలో ఉన్న ఆ మలినాలను తీసివేయడానికి కూడా ఇష్టపడుతున్నాడు. అయితే తీసివేసే ఈ ప్రాసెస్లో కొన్ని శ్రమల గుండా తీసుకువెళ్తాడు ఆయన, కొన్ని కష్టాల గుండా తీసుకువెళ్తాడు. అది నీ మేలు కొరకు. అది శిక్ష. ఇంతకుముందు అగ్నిజ్వాలల వంటి ఫస్ట్ మనం మాట్లాడుకున్నది పనిష్మెంట్. అది ఒకవేళ నీ జీవితము ఆయనకు అంగీకార యోగ్యముగా ఉండి పడి లేస్తూ ఉన్నట్లయితే ఆయనకు నువ్వు నీ ఆత్మీయ జీవితము లేకపోతే నీ బలహీనత ఏదైతే ఉందో జయించలేని స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే ఆయన నీకు సహాయం చేయడానికి కూడా ఇష్టపడుతున్నాడు. కంప్లీట్గా ఆ బలహీనతను తీసివేయడానికి, ఆ మలినాన్ని తీసివేయడానికి, ఆ అనుమానాన్ని తీసివేయడానికి, ఆ భయాన్ని తీసివేయడానికి, ఏదైతే నువ్వు ఆయనకు దగ్గరగా రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఏ లక్షణం అయితే ఉందో ఆ లక్షణాలను తీసివేయడానికి ఆయన చూస్తూ కంసాలి బయటికి వెళ్ళిపోడు. ఆ ఫర్నేస్ గుండా గోళ్ళుని తీసుకువెళ్తున్నప్పుడు ఆ మంటలో పెట్టేసి ఆయన ఛాయ్ తాగడానికో లేకపోతే తన పనుల మీద బయటికి వెళ్ళిపోడు. చూస్తూ ఉంటాడు, దగ్గర కూర్చొని మలినాలు బయటకు వచ్చేంత వరకు గమనిస్తూ ఉంటాడు. తన కన్నులు పక్కకు తిప్పుకోడు, చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు తను. యాక్చువల్గా ఏం చెప్తారు అని అంటే ఆ మలినాలు తీసివేసినప్పుడు తన స్వరూపము ఆ బంగారంలో ఆ లిక్విడ్లో కనిపిస్తుందంట. ఎంతవరకు మంటలో పెడతాడు అని అంటే ఆ కంసాల యొక్క రూపము ఆ బంగారులో కనపడేంత వరకు ఆయన అగ్నిలో దానిని తీసుకువెళ్తాడంట. ఎగ్జాక్ట్గా క్రీస్తు వారు లేకపోతే దేవుడు కూడా నీలో ఉన్న మలినాలు తీసివేసేంత వరకు, అనుమానాలు తీసివేసేంత వరకు, భయాలు అవిశ్వాసము పడి లేచే స్థితిని తీసివేసేంత వరకు, అంటే ఆయన స్వరూపము నీలో వచ్చేంత వరకు, ఆయన లక్షణాలు నీలో వచ్చేంత వరకు ఒక ఫర్నేస్ గుండా తీసుకుని వెళ్తాడు. నీ మేలు కొరకే, నీ క్షేమం కొరకే కదండి. ఇది జరుగుతుంది. 2 లక్షణాలు ఉన్నాయి ఆయనకి. దహించి వేయగలడు, నిన్ను శుద్ధి చేయగలడు, పరిశుద్ధపరచగలడు ఆయన. అందుకని పరిచయం చేసుకుంటున్నాడు ఆ సంఘంతో, నీతో నాతో కూడా. ఆయన ఎవరో మనకు అర్థం కావాలి. అందుకనే పరిచయం ఎందుకు చేసుకుంటున్నాడు సంఘాలతో అని అంటే ఆ సంఘం గమనించాలి ఎవరో ఆయన. ఎవరితో నువ్వు నిబంధన చేసుకున్నావో నీకు నిబంధన చేసుకున్న వాడి గురించిన అవగాహన ఉండాలి, అర్థం అవ్వాలి. ఆయన ఎవరో, క్రీస్తు వారు ఎవరో నీకు అర్థం అవ్వాలి. ఒకవైపు మనం ఇంతవరకు చాలా సందర్భాలలో చూస్తూ ఉంటాం ఆయన ప్రేమ, కనికరమ, దయ, జాలి గురించి. ఇంకొక వైపు గురించి కూడా ఉంది, ద సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్. రెండవ వైపు కూడా మనం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. 2 వైపులు మనకు అర్థం అవ్వాలి. ఆయన ఎంతగా శుద్ధి చేయగలడో, ఆయన ఎంతగా ప్రేమించగలడో, ఆయన ఎంతగా శిక్షించగలడో ఈ లక్షణాలన్నీ మనకు తెలిసి ఉండాలి. అది మన క్షేమం కొరకే, మన బాగు కొరకే. మన చేత కావట్లేదు బలహీనతలు తీసివేసుకోవడానికి కదా. చాలా సందర్భాలలో మన వలన కాదు, కానీ ఆయన వలన అవుతుంది. ఆయన చేయగలడు.
ఆయన చెప్పిన మాట వింటూ వెళ్ళే ప్రయత్నం చేస్తే, ఆయనతో చేసిన నిబంధనకు విధేయత చూపిస్తూ వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆయన ఈ పని చేయగలడు కదా. అందుకనే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం హెబ్రీలకు రాసిన పత్రికల్లో కూడా ఈ మాట చూస్తాం. 12వ అధ్యాయంలో హెబ్రీలకు రాసిన పత్రిక 12:28-29లో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి? ప్రీతికరమైన సేవ చేయాలి. ఆయనకిష్టమైన పరిచర్య చేయాలి. ఆయనకిష్టమైన జీవితం జీవించాలి. లేకపోతే అంటే రెండో వైపున పరిచయం చేసుకుంటున్నాడు. అలా చేయకపోతే, అలా జీవించకపోతే, అందుకని మనం ఏం చేయాలా? ఆయన నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. కృప కలిగి వినయ భయభక్తులతో ఆయన రాజ్యమును ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిత్యత్వాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది ఒకవైపు కదండి. అది ఆయన ప్రేమ వలన, ఆయన కనికరం వలన ఆయన ఒక మార్గము సిద్ధపరిచాడు నీ ముందు, నా ముందు. నిత్యత్వానికి తీసుకువెళ్ళడానికి నీ కొరకు కావలసిన ప్రతి పరిస్థితిని సమకూర్చి పెట్టాడు. అది ఆయన ప్రేమనే కదా, ఆయన యొక్క ప్రణాళికే కదా అది. అయితే ఈ ప్రణాళిక చొప్పున రాజ్యమును పొందకుండా అలక్ష్యము చేస్తూ భయభక్తులతో కాకుండా జీవించే ప్రయత్నం చేస్తే అంటున్నాడు ఆయన, నేను దహించు అగ్నిని అని. కాబట్టి క్రైస్తవ జీవితం భయభక్తులతో జీవించాల్సినది. భయభక్తులతో, శ్రద్ధతో, ఆశతో, ఆసక్తితో, తప్పిపోకుండా చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ, మరిచిపోయేది కాదు కదండి. జాగ్రత్త పడము అన్నాడు ద్వితీయోపదేశకాండంలో. జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. చివరి దినాల్లో ఉన్నాం, చాలా చివరి దినాల్లో ఉన్నాం. వాకిటనే ఉన్నాడు ఆయన, చాలా దగ్గరకు వచ్చేసాం. అలాంటప్పుడు నన్ను నేను పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ వెళ్ళాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది కదండి. మన ఆత్మీయ స్థితి ఏంటో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. మన స్పిరిచువల్ స్టేటస్ ఆయనకు తెలుసు. ఏ స్థితిలో ఉన్నామో మనం, ఏ ఆత్మీయతలో ఉన్నామో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టే జాగ్రత్త పడాలి. కాబట్టే ఇంకొక వైపు ఆయన దహించు అగ్ని అన్న విషయం అర్థం కావాలి. అంతేవిధంగా ఆయన పరిశుద్ధుడు, మనల్ని శుద్ధి చేసేవాడు కూడా, మన బలహీనతల నుంచి విడిపించేవాడు కూడా. మనలో ఉన్న ఆయనకు నచ్చని లక్షణాలను తీసివేసి అద్భుతమైన పనికొచ్చే, అద్భుతమైన విలువ పెంచే ఆర్నమెంట్గా ఆయన నన్ను తయారు చేయగలడు. శ్రమల గుండా వెళ్తుండొచ్చు, కొంతకాలం కష్టాల గుండా వెళ్తుండొచ్చు, కానీ అద్భుతమైన ఒక బంగారు నగని నిన్ను బంగారు నగగా నిన్ను తయారు చేయడానికి, నీ విలువ పెంచడానికే ఆ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావు అని గ్రహించి, వెళ్తున్న పరిస్థితులకు విధేయత చూపిస్తూ ఆయన మీద ఆధారపడినప్పుడు నీ విలువ పెంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకనే ఆయన పరిచయం చేసుకుంటున్నాడు, అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు. ఆ సంఘంలో మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఈ పరిచయం ఎందుకు అవసరమవుతుందో మనం తర్వాత నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకోటి, అపరంజిని పోలిన పాదములు గలవాడు అని రాసిపడింది. అపరంజిని పోలిన పాదములు గలవాడు, బర్నిష్డ్ బ్రాంజ్ అని ఉంటుంది. బ్రాంజ్ అంటే ఒక లోహం మెటీరియల్, కంచు అంటాం కదా. అది బలానికి, లేకపోతే స్ట్రెంగ్త్కి, అథారిటీకి సాదృశ్యంగా ఉంది. అపరంజిని పోలిన పాదములు గలవాడు ఒకవైపు బలానికి, అథారిటీకి, లేకపోతే స్ట్రెంగ్త్కి, అధికారానికి సాదృశ్యంగా ఉంటే, మరోవైపు రైచియస్నెస్, హోలీ, పరిశుద్ధత, నీతికి, పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది. ఆయన ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు ఆ విధంగా అని అంటే, ఆయనకున్న అధికారం గురించి చెప్తున్నాడు. ఒకవేళ నీలో మార్పు లేకపోతే దానిని క్రష్ చేస్తాను అంటాడు. క్రష్ అన్రైచియస్, లేకపోతే మనలో ఉన్న పాపాన్ని ఆయన అణిచివేస్తాడు అని అర్థం.
తొక్కివేస్తాడు. ఒకవైపు చూస్తే అన్‌రైచియస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, పాపపు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేస్తాను అని అర్థం కదండి. అధికారము కలిగిన వాడు, నీలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయడానికి ఇష్టపడేవాడు. అథారిటీ ఉంది ఆయనకి, అధికారం ఉంది. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్న మాట దేవుని కుమారుడు అని కూడా రాయబడింది కదండి. దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథము మొదట్లో మనం చూసినట్లయితే ఎవరిని చూశాడు యోహాను గారు? దీపస్తంభముల మధ్య సంచరించే మనుష్య కుమారుణ్ణి చూశాడు. ఆయన ఎప్పుడు పరిచయం చేసుకుంటున్నా చాలా చోట్ల మనుష్య కుమారునిగా పరిచయం చేసుకుంటాడు కదండి. ఇక్కడ ఈ సంఘంతో మాత్రమే ఆయన పరిచయం అయిందే యోహాను గారికి. ఆయన దర్శనమే సంఘాల మధ్య సంచరించే మనుష్య కుమారుని పోలినవాడు అని మనం చూస్తాం మొదటి అధ్యాయంలో కదండి. 13వ వచనంలో చూస్తాం. మొదటి అధ్యాయం 13వ వచనంలో, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. మనుష్య కుమారుడు చెప్పే సంగతులు ఇవన్నీ. కానీ ఈ సంఘంతో మాత్రమే మాట్లాడుతున్న మాట దేవుని కుమారుడు అంటున్నాడు. మనుష్య కుమారుడు వేరు, దేవుని కుమారుడు వేరు కదండి. లక్షణాలు మనకు మనుష్య కుమారునిగా పరిచయం అయితేనే బాగుంటుంది. దేవుని కుమారునిగా పరిచయం అయితే కష్టం కొద్దిగా. ఎవరు మనుష్య కుమారుడు? తండ్రితో సమానముగా ఉండుట ఎంచకూడని భాగ్యమని తలంచక, క్రీస్తు వారికి పరలోకంలో తండ్రితో సమానమైన అధికారము, మహిమ, ఘనత అన్నీ ఉన్నాయి ఆయనకి. అయితే ఆయన ఈ లోకంలోకి శరీరధారిగా, మనుష్య కుమారునిగా, దాసునిగా తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. మనుష్య కుమారునికి తగ్గింపు స్వభావం ఉంది, తగ్గించుకునే లక్షణం ఉంది, నీతో నాతో కలిసి జీవించే లక్షణం ఉంది, మనతో కలిసి జీవించే లక్షణం ఉంది ఆయనకి. మన బలహీనతలను లేకపోతే మనం వెళ్తున్న పరిస్థితులలో సమాన అనుభవం కలిగిన వాడు. మనం వెళ్తున్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. ఆ అనుభవం కలిగిన వాడు మనుష్య కుమారుడు. నీ ప్రతి బలహీనత ఆయనకు తెలుసు కదండి. సంఘంతో అందుకనే మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉన్న ప్రతి బలహీనత ఆయనకు తెలుసు. నువ్వు ఎలా వెళ్తున్నావో, ఏ స్థితి గుండా వెళ్తున్నావో, ఏ సమస్యల గుండా వెళ్తున్నావో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. మనుష్య కుమారుడిగా వచ్చిందే అందుకు, మనతో పాటుగా మింగిలైపోయి కలిసిపోయి మనం వెళ్తున్న ప్రతి పరిస్థితిని అనుభవపూర్వకంగా ఎరిగినవాడు ఆయన. అందుకనే మనం బలహీనత తెలుసు కాబట్టే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఈ బలహీనతలు ఉన్నాయి, తీసేసుకో అంటాడు. తీసేసుకోకపోతే అప్పుడు దేవుని కుమారుడు. మనుష్య కుమారునిగా మనకు అవకాశము, దేవుని కుమారుడైతే ఏ అధికారం అయితే తండ్రితో పాటుగా తనకు ఉందో, ఏ మహిమ, ఏ ఘనత అయితే ఆయనకు ఉందో ఆ అధికారాన్ని చూపించడానికి నేను నీ దగ్గరికి వస్తున్నాను అని అంటున్నాడు. దేవుని కుమారునికి అధికారం ఉంది, శిక్షించే అధికారం ఉంది. సృష్టికర్త కదా ఆయన. సంఘంతో మాట్లాడుతున్న మాట, దేవుని కుమారునిగా వస్తున్నా నేను, ఈ సంఘంతో మాట్లాడుతున్న మాట, మిగతా సంఘాలతో కాదు. ఈ సంఘంతో మాట్లాడుతున్న, పరిచయం చేసుకుంటున్న విధానం దేవుని కుమారుడు. మనుష్య కుమారుడికి ఉన్న లక్షణాలు వేలు, దేవుని కుమారుడికి ఉన్న లక్షణాలు వేలు. దేవుని కుమారుడిగా వస్తూ ఉన్నాను నేను నీ దగ్గరికి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3 స్వభావాలు ఒకవేళ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉన్నాడేమో ఈ ఉదయకాలమున, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడా, చివరి దినాల్లో ఉన్నాం. ఆయన మనకి ఏ విధంగా పరిచయం అవుతున్నాడు, ఏ విధంగా చెప్పడానికి, ఏ విధంగా పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీలో ఉన్నవి, నాలో ఉన్నవి, మనలో ఉన్నవి ఆయనకు మరుగై ఉండలేదు అన్న విషయాన్ని ఎప్పుడు జాగ్రత్త పడాలి, ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి, జాగ్రత్త పడాలి.
సరి చేసుకుంటూ ఉన్నాడు. తెలియదులే అనుకోవడానికి లేదు, ఎవరు చూడట్లేదులే అని అనుకోవడానికి లేదు. అది ఏ ఆలోచన, ఏ క్రియ, ఏ తలంపైన నీ హృదయంలో ఆలోచన పుట్టక ముందే ఆయనకు తెలుసు నువ్వేం ఆలోచన చేయబోతున్నావో, ఏం ఆలోచన చేస్తావో. అందుకనే మాట్లాడుతున్న మాటలు ఇవి. తప్పు చేయడానికి మనము ఈ చివరి దినాలలో ఖచ్చితంగా భయపడాలి. ఆ తప్పు అలవాటుగా మారిపోకుండా చూసుకోవాలి. అలవాటు అయిపోయిన తర్వాత ఆయన మనుష్య కుమారునిగా కాదు, దేవుని కుమారునిగా, అపరంజి వంటి పాదములు కలవాడిగా, అగ్నిజ్వాలల కన్నులు కలవాడిగా ఒకవేళ వస్తాడేమో భయపడడానికి ప్రయత్నం చేయాలి. చివరి దినాల్లో ఉన్నాం. శిక్షించడానికి అధికారం కలిగిన వాడాయన. శిక్షిస్తాను అని స్పష్టంగా ఆయననే మాట్లాడుతున్న మాటలు అవి కదండి. అందుకని కిందికి వచ్చినప్పుడు నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అద్భుతమైన ఒక మెప్పు. నీ క్రియలు తెలుసు, నీ విశ్వాసం తెలుసు, నీ పరిచర్య తెలుసు, నీ సహనము తెలుసు. నాకు తెలుసు నువ్వు ఏ పని చేస్తున్నా ఆయనకు తెలుసు. ఎంతవరకు ఆత్మీయంగా జీవిస్తున్నావో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆయన గమనించట్లేదని అనుకుంటున్నాము, అన్నీ తెలుసు ఆయనకి. మన శ్రమ, మన కష్టము, మన ఆత్మీయతలో జీవించడానికి మన పడుతున్న ప్రయాస, ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ తెలుసు ఆయనకి. ఈ సంఘం గురించి తెలిసి ఇంకొక అద్భుతమైన లక్షణం ఏముంది ఈ సంఘానికి? నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనాయంట. ఎంత అద్భుతమైన లక్షణం ఉంది ఈ సంఘానికి. అదే కదా కావాల్సిందే. మొదటి ఉన్న ఆత్మీయత అలాగే ఉందనుకోండి, సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా సరైన ఆత్మీయులం కాదు. రోజు దినదినము గడుస్తూ ఉన్న కొద్దీ, నెలలు గడుస్తూ ఉన్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పుట్టిన బిడ్డ ఎదగాలి. ఆత్మీయతలకు వచ్చిన మొదటి దినము 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరిగిన తర్వాత ఉన్న ఆత్మీయత ఒకే విధంగా ఉంటే ఎలా ఉంటుంది? కుదరదు. అలా ఏదో సమస్య ఉంది అని అర్థం. ఆత్మీయతలో లేకపోతే విశ్వాసములో లేకపోతే రక్షణలోనే ఏదో సమస్య ఉంది అని అర్థం. ఎదుగుతూ ఉండాలి, దినదినము ఎదుగుతూ ఉండాలి. ఈ సంఘం ఎదుగుతూ ఉంది. పరిస్థితులు లేకపోతే సంవత్సరాలు, నెలలు గడుస్తున్న కొద్దీ ఈ సంఘం ఆత్మీయతలో ఎదుగుతూ ఉంది. మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనాయి. ఇది జరగాలి ఒక సంఘంలో, ఒక విశ్వాసిలో, నీలో, నాలో, మనలో. నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఆత్మీయతలో ఎదిగానా? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి బలపడ్డానా? విశ్వాసంలో స్థిరపడ్డానా? ఉందా ఆ నమ్మకం? వెంబడిస్తున్నానా ఆయననే? పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఈ విషయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, మెచ్చుకుంటున్నాడు. ఇది ఉండాలి కదా. హెబ్రీలకు రాసిన పత్రికలు కూడా చూస్తాం, సమయమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. అంటే అర్థం ఏంటి? సమయం బట్టి చూస్తే ఆ రేంజ్కి ఎదగాలి మీరు అని అర్థం. సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకా అక్కడ ఎందుకున్నావు? ఇంకా అదే విశ్వాసంలో ఉన్నావు, ఇంకా అదే పరిస్థితులలో ఉన్నావు, ఇంకా అక్కడ ఎలా ఉండిపోతావు? బోధకులుగా ఉండవలసిన వారు కదా మీరు, ఈ రేంజ్కి ఎదగాల్సిన వారు కదా మీరు. ఎఫెసీ సంఘంలో ఆ లక్షణాలు లేవు. ఎఫెసీ సంఘానికి సమయం గడుస్తున్న కొద్దీ అది ప్రేమను కోల్పోయింది కదా, మొదటి ప్రేమను కోల్పోయింది. అలా ఉండడానికి వీల్లేదు. కానీ తుయతైర సంఘానికి ఉన్న ఇంకొక లక్షణం అద్భుతమైనది. ఎదుగుతూ ఉన్నప్పుడు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు అధికమైపోయింది విశ్వాసం. ఇది కూడా ఆయనకు తెలుసు. అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా నుంచి. అందుకనే పరిచయం చేసుకుంటున్నాడు. అలా లేవా? అయితే నేను ఇది. అలా ఎదగట్లేదా? నువ్వు ఆత్మీయతలో ఎదగట్లేదా? అయితే నేను అగ్నిజ్వాల వంటి కన్నుల కలవాడు. అయితే నేను దేవుని కుమారుడను. అయితే నేను అపరంజి వంటి పాదములు కలిగిన వాడు. అందుకు పరిచయం చేసుకుంటున్నాడు. ఎదగాలి. దేవుని చిత్తం అయితే మిగతా విషయాలు తర్వాత నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమె